ఎల్కేజీలో ఏం నేర్పిస్తానండి పిల్లలకి? బేసిక్స్ నాకు తెలిసినంత వరకు ఏబిసిడీలు 1 2 3లు, ఏ ఫర్ యాపిల్స్, రైమ్స్ ఇలాంటివి, రైటింగ్ ప్రాక్టీస్ చేయించడం ఇలాంటివి చేస్తాను నార్మల్గా. కానీ ఇప్పుడు స్కూల్స్ ఎలా ఉన్నాయంటే డైరెక్ట్ మామూలుగా ఇప్పుడు ఎల్కేజీ నర్సరీ ఎల్కేజీ అంటే 1వ మెట్టు నుంచి స్టార్ట్ అవుతున్నట్టు కదా, కాదు. ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉందంటే డైరెక్ట్గా 100వ మెట్టుకు వెళ్ళిపోతాడు వాడు. ఎల్కేజీ చదివే పిల్లోడు డైరెక్ట్గా 100వ మెట్టు. వాడికి బేసిక్ చెప్పకుండా ఇవన్నీ చెప్తే వాళ్ళకి ఏం అర్థమవుతాయి? వాళ్ళకి ఇప్పుడు బేసిక్స్ చెప్పట్లేదు పిల్లలకి స్కూల్స్లో. అంటే ఎల్కేజీలో ఏది చెప్పాలి అది చెప్పట్లేదు. మా బాబుకి వాడికి ఏబిసిడీలు ఇంకా సరిగ్గా రాయడానికే రావట్లేదు. వాడికి ఒక సోషల్ బుక్ ఉంటుంది, అందులో గ్రాండ్ మదర్, గ్రాండ్ ఫాదర్, నైబర్స్, పక్కింటి ఆంటీ, అంకుల్ ఇవన్నీ ఐడెంటిఫై చేయాలి. ఎలా ఐడెంటిఫై చేస్తాడు? ఐడెంటిఫై చేయడం పక్కకు పెట్టేస్తే వాడికి అసలు రావాల్సినవి రావట్లేదు కదా. వాళ్ళకి రైమ్స్లో రింగ రింగ రోజెస్ ఉండదు, ఇంకా చాలా ఉంటాయి కదా రైమ్స్. అసలు ఆ రైమ్స్ బుక్ అయితే ఎలా ఉంటుందంటే అసలు మెంటల్ ఎక్కుతుంది నాకు, అంత దారుణంగా ఉంటుంది ఆ రైమ్స్ బుక్. అలా ఎల్కేజీ చదివే పిల్లలకి ఎల్కేజీలో ఏది చెప్పాలో అది చెప్పకుండా వాళ్ళు ఏవేవో చెప్పేస్తే ఎలాంటి వాళ్ళకి అర్థమవుతాయి? ఏం నేర్చుకుంటారు పిల్లలు? ఏంటి ఏమన్నా అంటే సిబిఎస్ఈ సిలబస్ అంటారు. ఏం సిలబస్ నాకు అర్థం కాదు. ఏ సిలబస్ అయితే ఏంటి? వాళ్ళకి చదువు అనేది మీరు ఎల్కేజీలో నర్సరీలో ఏది చెప్పాలో అదే చెప్పాలి, ఎల్కేజీలో ఏది చెప్పాలో అదే చెప్పాలి. అంతేగాని మీరు 5th క్లాస్ 6th క్లాస్ చదివే పిల్లలకి వచ్చేటివన్నీ ఇప్పుడు ఎల్కేజీ పిల్లలకి చెప్పేస్తే వాళ్ళు ఎలా నేర్చుకుంటారు? ఏం నేర్చుకుంటారు? వాళ్ళకి రావాల్సినవి రావాలి కదా. ఏబిసిడీస్ కంప్లీట్గా వాళ్ళకి రాయడం రావాలి, చదవడం రావాలి, ఇవన్నీ రావాలి వాళ్ళకి. ఇంకొకటి ఏంటి తెలుసా దరిద్రం? అసలు తెలుగు బుక్కే ఉండదు. వాళ్ళకి ఎలా వస్తాయి మరి ఇలావన్నీ? తెలుగు బుక్కే ఉండదు, హిందీ ఉంటుంది మళ్ళీ. తెలుగు బుక్ అయితే అసలు ఉండదు అసలు వాళ్ళకి. ఎలా నేర్చుకుంటారు పిల్లలు మరి? వాళ్ళకి ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ కదా, వాళ్ళకి అవన్నీ చెప్పాలి కదా. ఏమీ ఉండవు స్కూల్స్లో. ఏంటో ఏమో నాకు అసలు అర్థమే కాదు. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇలా ఉంది. సిబిఎస్ఈ అంటారు. సిబిఎస్ఈ అయితే ఏంటండి? సిబిఎస్ఈ అయితే బేసిక్స్ నేర్పించరా పిల్లలకి? ఏం నేర్పిస్తారు మరి బేసిక్స్ నేర్పించకుండా? ఆ చిన్న పిల్లోడికి గ్రాండ్ ఫాదర్ని ఐడెంటిఫై చేయి, గ్రాండ్ మదర్ని ఐడెంటిఫై చేయి, నైబర్స్ ఎవరు, ఒక బొమ్మలు ఇస్తారనమాట, ఒక పక్కన అటు ఇటు బొమ్మలు ఇచ్చి ఇందులో నైబర్స్ ఎవరు, ఆడుకునే వాళ్ళు ఎవరు, ఒక ప్లే గ్రౌండ్ ఇచ్చి అందులో పిల్లల్ని ఇస్తారు, ఒక పక్కనే ఇల్లు ఇచ్చి ఆ 2 నేబర్స్ మాట్లాడుకునేలాగా ఇస్తారు, ఇంకేంటో ఇస్తారు, ఐడెంటిఫై చేయమని చెప్తారు. ప్లే గ్రౌండ్లో పిల్లలు ప్లే గ్రౌండ్లో ఎక్కడ ఆడుకుంటున్నారు, నేబర్స్ ఎక్కడ మాట్లాడు, వాళ్ళకి ఏం తెలుస్తుందండి నేబర్స్ అంటే? పిల్లలకి నేబర్స్ అంటే వాళ్ళకి ఏమన్నా అర్థమవుతుందా? మనకే అర్థం కాలేదు 10th క్లాస్ వచ్చే వరకు, వాళ్ళకేం అర్థమవుతాయి ఇంకా నేబర్స్ అంటే? ఉందన్నమాట ఇప్పుడు. ఎందుకంటే పిల్లలకి బేసిక్స్ చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. ఇంకొకటి తెలుగు బుక్ అనేది మన మదర్ టంగ్ తెలుగు. సో ఆ బుక్ లేకుండా పిల్లలకి చదువులేంటి? ఏబిసిడీలు ఉంటాయి, హిందీ ఆలు ఉంటాయి, కానీ తెలుగు ఆలు మాత్రం ఉండవు. మళ్ళీ మనం ఉండేది ఇండియాలో, అది మరీ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. ఇది తెలుగు బుక్లే ఉండవు. మరి ఆంధ్రాలో ఉంటాయో ఉండవో నాకు తెలియదు, కానీ తెలంగాణలో అయితే ఎల్కేజీ పిల్లలకైతే మా బాబు చదివే స్కూల్లో అయితే తెలుగు బుక్ అయితే లేదు. అంటే ఇంకెవరికైనా ఉంటాయా? ఒకవేళ ఉంటే కనుక మీ పిల్లలకి ఎల్కేజీ చదివే పిల్లలకి తెలుగు బుక్ ఉంటే ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.